మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 5 రోజుల నుంచి మీరు ఇక్కడ పొందుతున్న అనుభవాల గురించి? ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ పరమ గురువు జగద్గురు ఆది గురువు దంపతులకు ఆత్మ ప్రణామాలతో ఇది మహాకరుణ ధ్యాన మహాచక్రము ప్రకృతి వ్యాలీలో ఇప్పటికి 8వది పెట్టించబడుతోంది. కాబట్టి మేమందరం కూడా మనందరి ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి అన్ని అద్భుతాలే, అంతా వైభోగమే. ఇక్కడ ఏంటంటే సమృద్ధి అనేదే ఉంటుంది. మా అందరం కలిసి అన్ని చోట్ల నుంచి వస్తున్న ఆత్మ బంధువులకి మనందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి నేనేమో శ్రీ విష్ణు పిరమిడ్ ధ్యాన కేంద్రము లంకెలపాలెం దగ్గర నుంచి రావడం జరిగింది. మా కొత్త వాళ్ళందరినీ తీసుకురావడం, అన్నదానానికి మళ్ళీ పిండి వంటలు కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ ప్రకృతి మాతకి, పరమ గురువులకి, ఇక్కడ రాయజగపతి రాజు గారు మెయిన్ ఆ మహానుభావుడు ఆధ్వర్యంలో ఇంత అద్భుతాలు జరగడం మా అందరి భాగ్యము. కాబట్టి ఆయనకి ఎంతైనా సరే మేము సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? బాలత్రివేణి అండి. ఇక్కడ అన్నదానం గురించి మీరు వివరిస్తారని. ప్రకృతి వ్యాలీకి ఇది మేము 4th టైం రావడం అండి. 4 years గా వస్తున్నాం ఇక్కడ నుంచి. ఎంత అద్భుతంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అంటే ఐటమ్స్ అద్భుతంగా ఉంటాయి, క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. మా సంస్థ నుంచి మేము సాలూరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నుంచి మాకు తోచినంత ఎంతైతే అంత అలాగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాం. అలాగే ఇయర్ కూడా మేము ఆకులు మా వంతు నుంచి కూడా ఇక్కడ పంపిస్తున్నాము. ఫుడ్ అయితే అమృతం లాగా ఉంటుందండి. ఇన్ని వేల మందికి ఇంత సర్వీస్ చేస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉందండి మేడం. ఇది 4th year. నెక్స్ట్ ఇయర్ ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా మా వంతు విశ్వానికి ఏమి ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని కూడా మేము అనుకుంటున్నామండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు వేణుగోపాల్. మాది ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీలో చక్కగా ఎంతో అద్భుతంగా ఈ 11 రోజులు ఈ కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది. మేము ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ మాకు వసతి కానీ భోజనాలు కానీ ఇంత అద్భుతంగా ఈ నేచర్లో దానికి తగ్గట్టుగా మాకు రావటం చాలా హ్యాపీగా ఉంది. మంచి భోజనాలు పెడుతున్నారు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జగపతిరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు రామారావు అండి, టి రామారావు. నేను రిటైర్డ్ తహసీల్దార్ విజయనగరం నుంచి వచ్చాను. సార్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, నేచురల్ గా ఉంది. నేచురల్ ఫుడ్ అండి. ఈ ఫుడ్ మాకు దొరకదు. మిగిలిన హోటల్స్ ఇంటి దగ్గర కూడాను మామూలుగా మన ఇవి వండుతారండి, దుంపలు. కానీ ఈ టేస్ట్ రాదు. చాలా టేస్టీగా ఉంది, నేచురల్ ఉంది. ఎక్కువ వేసుకొని తినండి. నేను అసలు గుంపలు తిన్నా ఇంటి దగ్గర, ఇక్కడ ఎక్కువగా తినండి. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు బిఎస్ఆర్ మూర్తి, విజయనగరం జిల్లా ఎస్కోట మండలం. సార్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ అరేంజ్మెంట్ 3 పూటలా తినే తిండికి లోటు లేదు. ఎవరికైనా 3 పూటలా తినే తిండికి లోటు లేదు. తినే తిండి తోటికి మాత్రం స్వీట్ హాట్లతో సహా మొత్తం 3 పూటల ఉదయం టిఫిన్, నైట్ భోజనం, లంచ్ టైం భోజనాలతో విస్తీర్ణంగా మన ఇంట్లో తల్లైనా పెట్టలేదేమో కానీ మన ప్రకృతి వ్యాలీలో రాయపాటి జగపతిరాజు గారు తినే తిండికి ఎంతో సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. అలా ఆ విధంగా ఉంటుందమ్మా మనం తినే తిండి. స్వీట్ హాట్లతో ఎంతో సాటిస్ఫాక్షన్ గా పిల్లలతో పెద్దలతో అందరూ కూడా పై రాష్ట్రాలతో లోకల్లో వచ్చే అందరం కూడా ప్రకృతి వ్యాలీకి వచ్చి ధ్యానాన్ని ఫాలో అవుతూ హైయెస్ట్ గా సాటిస్ఫాక్షన్ గా మనసు పూర్తిగా తినే తిండికి మాత్రం లోటు లేదు. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ అన్నదానం గురించి చెప్పండి మేడం. నా పేరు సీతాలక్ష్మి, నేను విజయనగరం నుంచి వచ్చాను. ఇక్కడ అన్నదానం గురించి అంటే ఇంకెంత చెప్పినా కూడా చాలా తక్కువ. ఇక్కడ అంటే ఇంత ఇంట్లో కూడా ఇంత అలాగా తృప్తిగా, ఇంత వేడిగా, ఇంత మరి ఆహ్లాదంగా, రుచిగా కూడా తినలేము ఎక్కడ. ఇది ఏంటంటే మన ఇంట్లో పెళ్లి భోజనం లాగా ఉంది. మనం ఎక్కడో వియ్యంకుల ఇంటికో వియ్యపురాల ఇంటికి వెళ్తే ఇలాగ అరిటాకులు వేసి ఇంత ప్రేమగా మీకు ఇంకా కావాలా అని పెడతారు. ఏది కూడా లోటు లేదు. అడిగి మరీ వడ్డిస్తున్నారు. ఇక్కడికి వచ్చినందుకు మన
రాయ జగపతిరాజు గారు ఇంతలాగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఆయనకి అనేక వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిఎంసికి కూడా అందరినీ పిలుస్తూ అందరితోనూ కూడా మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు కనుక్కుంటున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పటి నుంచి అరటాకు భోజనం ఎలా ఉందో చెప్పండి మేడం. నమస్తే మేడం, నా పేరు సురేఖ. మేము కర్ణాటక చಳ್ಳకేరు నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం ఇది 3వసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే చూడగానే మాకు మైండ్ బ్లో అయిపోయింది. ఎందుకంటే మేము హైదరాబాద్కి అక్కడికి అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం, ఎక్కడ వెళ్ళినా బఫే సిస్టమే భోజనం. కానీ ఇక్కడికి వచ్చాక చూసేసరికి చాలా సంతోషమైంది. అంటే అతిథుల్ని ఆహ్వానించి కూర్చోబెట్టి అరటాకు వేసి మరి విందు భోజనాలు వడ్డిస్తున్నారు. సంతృప్తిగా భోంచేస్తున్నాం. ధ్యానం ఎంత తృప్తిగా చేస్తున్నామో భోజనాలు కూడా అంతే తృప్తిగా చేసాం. ఇక్కడ చాలా సంతోషం, అంటే చాలా అద్భుతంగా చేశారు రాజుగారికి. నిజంగా చాలా కృతజ్ఞతలు మేడం. చాలా బాగుంది మేడం. విందు భోజనాలు అంటే నిజంగా అంటే పెళ్లి భోజనాలే పెట్టేశారు. రాజుగారు అంటే రాజుగారి పేరుకు తగ్గట్టే ఉన్నాయి భోజనాలు కూడా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేము కర్ణాటక నుంచి 11 మంది వచ్చాము. కానీ వాళ్ళ కన్నడలో చెప్తా ఉన్నారు, మేము తెలుగులో చెప్తా ఉన్నాను వాళ్ళ ఫీలింగ్స్ ని. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అసలుకి ఇలా భోజనం వడ్డించడం, అది ప్రేమగా అడిగి మరీ వడ్డిస్తున్నారు. కావాల్సింది ఏ తింటారో ఏమని. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇక్కడికి ప్రతి ఒక్కరూ రావాలి ప్రకృతి వ్యాలీ. కానీ మా తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రకృతి వ్యాలీకి రండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా, అన్నదానం జరుగుతుంది కదా, దాని గురించి చెప్పండి మేడం. నా పేరు డి ఝాన్సీ లక్ష్మణి. మాది యాదవోలు గ్రామం. రామసాయి పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి మేము 15 మంది వచ్చాము మొత్తం. మరి ఇక్కడ ప్రకృతి వ్యాలీలో అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. ఎంతో ఇష్యుశక్తిని 5 గంటలు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఎంతో ఇష్యుశక్తిని మేము అందరం కూడా తీసుకుని తేజస్వంతంగా తయారవుతున్నాం. చాలా ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తున్నారు. వంటలు అమృతంగా ఉన్నాయి. పిండి వంటలతో భోజనాలు పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రకృతి వ్యాలీకి అందరూ వచ్చి ఇలాంటి ఇక్కడ శక్తి క్షేత్రం ఉందని అందరూ తెలుసుకుని ఇదిగా అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ధ్యానం ఎంత అవసరం, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా తయారవ్వాలని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయం. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఈ ప్రకృతికి సేవ చేస్తూ, ఈశ్వరానికి సేవ చేస్తూ మన అందరం ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్.